ఈ స్టైల్లో చికెన్ కర్రీ అంటే మా పిల్లలకి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ చాలా ఇష్టం. ఒకసారి మీరు కూడా చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ పెద్దది ఒకటి వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అలానే ఒక చిన్ని టొమాటో ప్యూరీలా పట్టేసుకొని యాడ్ చేసేసుకోవడమే. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని మళ్ళీ కలిపి పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకుంటే వాటర్ అవే ఇంక్రీజ్ అవుతాయి. అందులో తగినంత కారం, ధనియాలు, ఎండు కొబ్బరి పౌడర్ పట్టేసుకొని వేసేసుకోవడమే. ఒక్కసారి కలిపి పెట్టేసుకోవడమే. కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. కుక్ అయిన తర్వాత చికెన్ బాగా కొంచెం గరం మసాలా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం గ్రేవీ వస్తుంది అంతే. టేస్ట్ అయితే ఏ మాత్రం మారదు. చాలా అంటే చాలా బాగుంటుంది.